నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో మనీకి సంబంధించి సంపద సృష్టికి సంబంధించింది ఏం చెప్తారు? సంపద మనీ మనం సృష్టించుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే విజువలైజేషన్ చేయాలని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అవును. ఆ విజువలైజేషన్ ఎలా ఉండాలంటే మనకి యూనివర్స్ మనకి రెండు చూస్తుంది. ఒకటి ఆడియో కావాలి, రెండు వీడియో కావాలని చెప్పాము. అంటే మనం అనుభవించేది కూడా ఆనందాన్ని మనం పొందాలి, దాన్ని చూడగలిగాలి. ఏదైనా సరే మనం ఒక విజన్ మనం ఏదైతే అనుకుంటామో, ఒక కోరికని అనుకుంటామో, ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక బంగ్లా కానీ, లేకపోతే ఒక కారు కానీ, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది ఏదైనా సరే అనుకున్న ముందు ఏం చేయాలంటే అది ఆ రూపాన్ని మనం చూడాలి. చూస్తూ అది పొందినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో ఆనందాన్ని కూడా మనం వ్యక్తపరచాలి. ఎప్పుడైతే మనం అవి రెండు చేస్తామో అది భౌతిక రూపంలో ముందు ఉంటుంది. దీనికి మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం. ఎలా మనం విజువలైజేషన్ చేయాలి, ఎలా విజువలైజ్ చేస్తే అది ఎట్లా మనకి రియలైజ్ అవుతుంది అనేదానికి మనకి జాగెట్ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన ఒకటి స్టోరీ ఉంది. దానికి మనకి సబ్జెక్టుకు చాలా దగ్గరగా ఉంది. ఓకే. ఈ సందర్భంగా మీకు దానికి చెప్పాలనుకుంటున్నాను. జాగెట్ గారికి క్షమాపణ కోరుతూ ఈ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఓకే. దక్షిణ దేశంలో మనకి ఒక రాజు ఉండేది, గొప్ప రాజు ఉండేది. ఆయన గారు మంచి శివభక్తుడు. ఆయన ఒక గొప్ప శివాలయాన్ని కట్టించాడు. అద్భుతమైన శివాలయాన్ని కట్టించాడు. ఆయన పర్యవేక్షణలోనే మొత్తం అన్ని శిల్పాలు కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం దగ్గరుండి ఆయనే చూసుకొని ఒక మంచి అద్భుతమైన శివాలయం కట్టించిన తర్వాత దానికి ఒక ముహూర్తం పెట్టాడు. ఆయన బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టాడు. ఒక 4-5 రోజుల తర్వాత ముహూర్తం పెట్టాడు. ముహూర్తాన్ని కూడా మంచి వేద పండితుల్ని వాళ్ళని వీళ్ళని అక్కడి నుంచి ఆహ్వాని, అలాగే కుంభాభిషేకం, అవన్నీ కార్యక్రమాలు పెట్టుకున్నాడు ఆయన. చాలా పెద్ద మొత్తంలో రాజు కదా, రాజు కార్యక్రమం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి అంత అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకున్న తర్వాత ఇక మొత్తం అన్ని కార్యక్రమాలు చూసుకొని పడుకున్నాడు ఆయన. ఇంకో 4 రోజులు అయితే మనకి ఆ గుడి ముహూర్తం, అలాగే ముహూర్తం, అలాగే మనకి కుంభాభిషేకం కూడా ఉంది. అక్కడ వెళ్ళేసి అన్నీ చూసుకొని వచ్చేసి పడుకున్నాడు ఆయన. పడుకున్న తర్వాత శివుడు కల్లో వచ్చాడు ఆయనకి. వచ్చి అన్నాడు కదా, ఏమయ్యా నువ్వు ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నావు శివాలయానికి? నేను పలానా రోజు పెట్టుకున్నాను సార్. శివుడు అన్నాడు, బహుశా నేను రాకపోవచ్చు. ఆశ్చర్యపడినా, ఎందుకు రారు మీరు అన్నాడు. అంటే అదే ముహూర్తానికి మీ యొక్క రాజ్యంలోనే పలానా ఊరిలో ఒక బ్రాహ్మడు అద్భుతమైన శివాలయాన్ని కట్టించారు. ఓకేనా? కాబట్టి నేను మాట ఇచ్చాను, నేను వస్తాను. కాబట్టి అటు ఇటు 2 దిక్కులు నేను రాలేను. కాబట్టి నీ యొక్క ముహూర్తానికి, నీ టెంపుల్కి నేను రాలేను అన్నాడు. అంతర్ధానం అయిపోయాడు శివుడు. ఏమంటే మెలకు వచ్చేసింది దీనికి. మెలకు వచ్చేసి ఇదేంట్రా ఆశ్చర్యంగా చూశాడు. నాకంటే అద్భుతమైన గుడే, అది నా రాజ్యంలోనా, నాకు తెలియకుండానా? నేనే ఇంత అద్భుతమైన గుడి కట్టాను, అలాంటిది నాకంటే అద్భుతంగా ఇంకెవరు కట్టాడు? సరే చూద్దామని చెప్పేసి మారువేషం వేసుకొని ఆ పల్లెటూరుకి వెళ్ళాడు ఆయన రాజు. వెళ్ళేసి ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగాడు, ఇట్లా పలానా పూసలు నాయనారంట, ఎక్కడ ఉంటాడు ఆయన? అద్భుతమైన గుడి కట్టాడంట శివుడిది అనగానే అందరూ అన్నారు, గుడా ఇంకేమన్నా? అలాంటిది ఏం లేదండి, ఆయన ఊరికి ఎలా అంటుంటాడు, ఏం లేదు, తనలో ఏదో మాట్లాడుకుంటాడు, అతనికి మతి చెడింది. ఓకే. కాబట్టి అలా అంటూ ఉంటాడు, అంతే తప్ప ఆయన గుడి కట్టలేదు, ఏం కట్టలేదు. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇల్లు, అక్కడ ఉంటాడు పోండి అని. సరే చూద్దామని రాజుగారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన అక్కడ అరుగు మీద కూర్చున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. పూసలు నాన్నారు, ధ్యానంలో ఉన్నాడు. ఆయన కాసేపు పక్కన కూర్చున్నాడు రాజుగారు. ధ్యానం అయిపోయింది. ధ్యానం నుంచి బయటకు వచ్చాడు ఆయన. రాగానే నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? నేను ఇలా విన్నాను మీ గురించి, మీరు అద్భుతమైన శివాలయం కట్టారంట. ఓ, అద్భుతమైన శివాలయం కట్టాను. ఎక్కడుంది శివాలయం అంటే, కట్టాను నేను, బ్రహ్మాండం కట్టాను. అది ఎలా కట్టారు మీరు? మా దేశంలో, మన రాజ్యంలో అద్భుతమైన శిల్పులు ఎంతమంది ఉన్నారో ఆయన కూర్చొని ధ్యానం చేస్తూ వాళ్ళందరిని ఆహ్వానం చేశాను, శిల్పులందరూ. ఓకేనా? అలాగే ఆ శిల్పులకు సంబంధించినటువంటి రాళ్ళు, ఏ శిల, కృష్ణశిలలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటి తెప్పించాను. అంత అద్భుతంగా చెక్కిచ్చాను గుడి అన్నాడు. రాజు ఆశ్చర్యపోయినాడు. అసలు ఎక్కడుంది గుడి అన్నాడు. నా హృదయ మందిరంలో కట్టాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు రాజు. మహానుభావ,
ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఏ శిల్పులు వచ్చారు, ఎలా కట్టారు, ఆ గుడి యొక్క ప్రాకారాలు ఏంటి, ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగింది, అవన్నీ స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. అంటే ఆ గుడి యొక్క నిర్మాణాన్ని ఆయన అంతర్మదనంలో, హృదయ కుహారంలో ప్రతి పాయింట్ చూడగలిగాడు. అది ఒక శిఖరం కానీ, లేకపోతే శిల్ప యొక్క చాతుర్యం కానీ, ఏ శిల్పులు ఎలా చేశారు. రాజన్నారు, శభాష్, చాలా చక్కగా కట్టారు మీరు గుడి. మీరు ఏదేదైతే ఊహించారు, ఓకే, మీరు ఎలాంటి శిల్పులు పిలిపించాలనుకున్నారు, ఎలాంటి రాళ్ళని తెప్పించారు, ఎలా మీరు చెక్కించాలనుకున్నారు, మీరు ఏదైతే ఊహించారో అచ్చు అలాంటి గుడిని నేను కట్టిస్తాను మీ ఊర్లో. బా, అద్భుతంగా. అది ఎంత ఖర్చు అయినా సరే మొత్తం నేను కట్టించేసి నీ గుడికి ముందు కుంభాభిషేకం అయిపోయిన తర్వాత ముహూర్తం అయినాకనే నాది చేసుకుంటాను అని చెప్పేసి రాజు బ్రహ్మాండంగా ఆ ఊర్లో ఒక మంచి శివాలయం కట్టించేశారు. ఇప్పటికి అది ఉంది. అంటే విజువలైజేషన్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్ట్లో నీకు కావాలనుకున్న దానికోసం డబ్బే అవసరం లేదు. ఒకటి కావాలనుకున్న, ఒక వస్తువు కావాలనుకున్నాం, దాన్ని ఊహించాలని చెప్పాను. దానికి ఆడియో వీడియో 2 కావాలని ఆయన ఎంత అద్భుతంగా పాయింట్ టు పాయింట్ ఆయన ఊహిస్తే 4-5 సంవత్సరాల నుంచి అదే ధ్యానంలో ఉన్నాడు ఆయన. ఆయనకి ఏం కావాలి ఆ ధ్యానంలో ఉన్నాడు. వెళ్ళాడు, ఊరిలో వెళ్ళేసి అందరికి చందాలు అడిగాడు. నేను శివాలయాన్ని కట్టిస్తాను, నాకు చందాలు ఇవ్వండి అంటే పోయి అన్నారు ఆయన్ని. ఆయన ఎక్కడ నర్వస్ కాలేదు. వాళ్ళు అలా అన్నంత మాత్రం నర్వస్ కాలేదు ఆయన. ఆయన మాత్రం ఆ పట్టుదలను వదలలేదు. ఆయన మాత్రం అలాగే ధ్యానాన్ని చేస్తూనే ఉన్నాడు.